వివేకానంద జయంతి రోజున సంక్రాంతి సంబరాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా తన మూలాలను మర్చిపోకూడదన్నారు. సొంతూరుని గుర్తు చేసేలా వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు నేతలు. ఈరోజు యువతరానికి స్ఫూర్తి ప్రదాత భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన స్వామి వివేకానందుడి యొక్క జయంతి. ఆ మహానుభావుడికి మనందరం మనసులోనే శ్రద్ధాంజలి నివాళులు అర్పిస్తూ ఆయన చెప్పినట్టు ధర్మం యొక్క హిందూ ధర్మం, ఆ భారతీయ సంస్కృతి, దాన్ని మనందరం అలవాటు చేసుకొని దాన్ని పాటించాలి. ఆ తర్వాత యువకుడికి ఆయన ఒక మాట చెప్పాడు, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం కలిగిన యువత దేశానికి అవసరం అని చెప్పాడు ఆయన. ఉక్కు అంటే కండరాలంటే మంచిగా వ్యాయామం చేసి మంచిగా కండలు పెట్టుకోండి, పొట్ట పెంచుకోకుండా కండలు పెంచుకోమని చెప్పాడు. రెండవది ఉక్కు నరాలు మధ్య స్ట్రాంగ్గా ఉండాలని చెప్పాడు, దానికోసం కూడా శ్రమ చేయాలి. మూడవది వజ్ర సంకల్పం, గట్టి పట్టుదల ఉండాలి. పట్టుదల ఉంటే ఎవరైనా పైకి రావచ్చు. ఆ గట్టి పట్టుదల ఉంటే ఎవరైనా పైకి రావచ్చు. మనం నమ్మిన దానికి కట్టుబడి ఉండాలా. అది అవసరాన్ని బట్టి కొన్ని మార్పులు సమాజంలో వస్తుంటాయి. చలికాలం ఎండాకాలం ఒకే రకమైన బట్టలు వేసుకోలేం కదా, అంతవరకే తప్పితే మరి విధంగా కాదు. వివేకానందుడి స్ఫూర్తితో ఈ తరతరాలు భారతీయ సంస్కృతిలో అంతర్లీనమై సాగుతున్న మనవైన విలువలతో యువత ముందుకు సాగాలని ఈ సందర్భంగా నేను అందరినీ కోరుతా ఉన్నాను. పండగ అంటే ఆనందం, పండగ అంటే కలయిక, పండగ అంటే సమైక్యత, పండగ అంటే పక్కన వాళ్ళతో పంచుకోవడం, పండగ అంటే సేవా కార్యక్రమం చేయడం. షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అనే విషయం మనకు తెలుసు. వసుదైక కుటుంబకం, ప్రపంచమంతా ఒక కుటుంబంగా ఉండాలి అనే సిద్ధాంతం.